అలా ఈ కథకి వేరే దర్శకుడు ఫస్ట్ అనుకున్న తర్వాత ఐడియాలజీ డిఫరెన్స్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి వచ్చింది. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే ఈ సినిమా మేము తీయాలంటే నువ్వే డైరెక్ట్ చేస్తేనే తీస్తాం, ఎందుకంటే నువ్వు పట్టుకున్నట్టుగా వేరే వాళ్ళు పట్టుకుంటారో లేదనే నమ్మకం లేదు, నువ్వు చేస్తావంటే ఒక 2-3 రోజులు ఆలోచించి నాకు తెలుసు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటి బాగా తీసావు దండరాజు, నీలో ఇలా కూడా ఒక యాంగిల్ ఉందా అని. నాకు తెలిసి ఏంటంటే నేను ఏదో మెగా ఫోన్ పట్టుకొని వణికిపోతూ యాక్షన్ కట్ చెప్పడానికి అది నాకు లేదు. నేను ఎవరిని డైరెక్ట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా డైరెక్ట్ చేస్తానని అనుకున్నా. కానీ ఈ డిసిషన్ ఉంది కదన్నా, అంటే మళ్ళీ యాక్టర్ నుంచి అటు వెళ్తున్నాము, ఒకవేళ అటు అయింది అనుకోండి ఎవరు పిలిచే వాళ్ళు కూడా పిలవరు కదా, అబ్బో డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు వచ్చి మనకు సీన్లు చెప్తాడేమో అనుకోవచ్చు. ఏదో 2-3 సినిమాలు నేను హీరోగా చేస్తే ఇంకా కమెడియన్గా చేయడేమో అని చెప్పి కామెడీ క్యారెక్టర్ కూడా కొన్ని రాలేదు నాకు. ఇక్కడ ఇండస్ట్రీ ఫిక్స్ అయిపోతుంది కదన్నా, అలా అవ్వకూడదు అంటే సరే నన్ను నేను డైరెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ, దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి, రెండుని బాగా డీల్ చేశారు ధనరాజు అంతే అనే నమ్మకం నీకున్నప్పుడు నువ్వు ఎందుకు వెనకని చేస్తావు అని చెప్పి ఓకే చేశా. దాని మీద ఒక 9 నెలలు ప్రొడ్యూసర్ పృథ్వీ పోలవరపు గారు ఆరిపాక ప్రభాకర్ గారు కలిసి కూర్చొని టైం తీసుకోండి, మీరు స్క్రిప్ట్కి టైం తీసుకొని షూట్ మాత్రం మనం అనుకున్న డేస్లో చేద్దాం అనేసరికి మా రైటర్స్ అసోసియేట్ డైరెక్టర్ వీళ్ళందరితో కూర్చొని అసలు వీళ్ళందరూ రకరకాల సినిమాలు చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కథ డిఫరెంట్ కథ.